హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న ఆల్రెడీ ఆ లఫుడ్ గాడు లఫంగాడు చాలా కామెంట్లు చేసేసిండు. అది అఫెండివ్, నిజంగా ఆఫెన్స్ లాగానే అనిపిస్తుంది. మాకు ఎందుకు అనిపిస్తుంది రా మైకేలోడే అంటే, తిట్టొచ్చు, మీరు కూడా తిట్టొచ్చు. మీరు కూడా ఫాలోవర్లు మరి 1,00,000 చిల్లర మంది వాడిని ఫాలో చేస్తున్నప్పుడు, అట్లాంటి లఫంగాన్ని చిల్లరపోకు రివ్యూలు ఇచ్చేటోడిని ఫాలో చేస్తున్నప్పుడు మీరు కూడా నన్ను అనవచ్చు 100%. ఎందుకంటారు రా మీరు అంటే, మీకు ఒక రైట్ ఉంది కదా చేతిలో. వాడిని ఫాలో చేస్తున్నప్పుడు ఒక జెన్యూన్ కింగ్, మాస్టర్ పీస్ వాడు. సినిమాలు వాడికి తెలిసినట్టు ఇంకా ఏ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ తెలియదు. వాడు జడ్జ్ చేస్తే ఇంకో లెవెల్ ఆఫ్ హీరో అనే మెంటాలిటీలు ఉన్నారు కదా మీరు అందరూ మైండ్ సెట్లో. ఇప్పుడు ఆ చిల్లరగాడు మొన్న మాట్లాడుతూ మేము నిజంగా ఆఫెండ్ అయినాం. ఎందుకు ఆఫెండ్ అయినామంటే, మేము నాగశ్విన్ సార్ కంటే కూడా మహానటి సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నేను పర్సనల్గా చాలా పెద్ద ఫ్యాన్. ఆ సినిమా చూసి మోటివేట్ అయిన క్యాండిడేట్ నేను. అది నా సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఏముందిరా మహానటి సినిమాలో, మరి మేము ఎందుకు మోటివేట్ అవుతాంరా అంటే, సినిమాని ఒక పర్సన్ని మోటివేట్ చేసేంత కెపాసిటీ ఉందంటావా? బట్ జరిగింది, ఒక మహానటితోని అది జరిగింది. మహానటిలో విఎఫ్ఎక్స్లు ఏమి ఉండవురా, చాలా ప్యూర్ ఎమోషన్ డ్రామా. అది కూడా సావిత్రి గారి బయోపిక్. అది నువ్వు సినిమా చూడలేదు, అసలు నాగశ్విన్ సార్ క్యాపబిలిటీ గురించి నువ్వు మాట్లాడతావు. అంత ఈజీయా నీకు? నేను పిచ్చి కుక్కని దెంగినట్టు దెంగడానికి నేను నీ వీడియోని 10-15 సార్లు చూసుంటారా, పాయింట్ బై పాయింట్. నువ్వు ఎన్ని రివ్యూలు చెప్తే అన్ని రివ్యూలు. అసలు థాట్ ప్రాసెస్ ఏంటో చూద్దామని చూశాను రా. చీప్ చిల్లర్ లత్కో లంగా కానీ ఉన్నావు నెంబర్ 1. సంక నాకెళ్ళి యూఎస్ వాళ్ళది క్లియర్. నీకు హాలీవుడ్ సినిమాలు నచ్చితే అల్లమడ్డే గుడు. అరే కుక్క, ఈరోజు చెప్తున్నారా నీచ్ కమిన్ కుత్తే. నిన్న ఒక వీడియో, ఈరోజు ఒక వీడియో. వైజయంతి మూవీస్లో నాగశ్విన్ సార్ ద వరల్డ్ ఆఫ్ కల్కి అని చెప్పి 2 ఎపిసోడ్ రిలీజ్ చేసిండు. చాలా చిన్న వీడియోలు రా. 3 గంటల సినిమా నువ్వు కేటాయిస్తావు చూసినావా, నీ చిల్లర పోకు రివ్యూలు వేయడానికి 3 గంటలు టైం నువ్వు కేటాయిస్తావు. అంత టైం కూడా అవసరం లేదురా. ఒక్కొక్క వీడియో 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంది. ఒక 10 నిమిషాలు కూర్చొని నాగశ్విన్ సార్ చెప్పింది విను. ద వరల్డ్ ఆఫ్ కల్కి విను. మైండ్ దెంగింది నాకు సార్ చెప్పింది వింటే. నీకు ఆలోచించే దమ్ముందారా మ్యాక్యూడే? ఆయనను జడ్జ్ చేస్తావు. అసలు ఆయనకు అంత క్యాపబిలిటీ ఉందా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు మమ్మల్ని. ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ ఆయన మళ్ళీ పూర్తిగా కూడా చెప్పలేదు దాంట్లో. ఆయన క్రియేట్ చేసిన 3 వరల్డ్స్ గురించి మాట్లాడుతుంటే మైండ్ దెంగింది అసలు. నువ్వు వినరా ఒకసారి. క్యాపబిలిటీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు విను. అరే మహానటి సినిమాలో ప్రతి ఇంచులో ఎక్కడైనా కూడా డీటెయిలింగ్స్ మిస్ కొట్టలేదు ఆయన. మరి సావిత్రి గారు ఏ టైం నుంచి ఉన్నారు? మరి ఆ టైంకి మమ్మల్ని తీసుకెళ్ళాడు రా. వరల్డ్కి మేము వెళ్ళాం రా. చూతే బ్యాంక్ వెళ్ళాడే. సినిమా చూడు ఫస్ట్. సినిమా చూసి ఆ డైరెక్టర్కి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా డిసైడ్ అయ్యి అప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మాట్లాడరా. నువ్వేమీ నీ ఇంట్లో మనుషులకు చెప్తలేవురా. ఆడ సుల్లిగాడు వదిలిదేంటావని చెప్పి వదిలేయడానికి. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు గుద్ద దగ్గర పెట్టుకొని అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. నోటికొచ్చినట్టు వాగే కుక్కవి నీ ఫాలోవర్స్ ఏ భ్రమలో చూస్తుర్రో నాకు అర్థం కావట్లేదు సీరియస్గా. నువ్వు నీచ్ కమిన్ కుత్తే కానీ మనం తెలియట్లేదురా వాళ్ళకి. ఇప్పుడు నాలాంటోడు ఒక్కడు కాదురా, రేపు పొద్దున ఇంకా 10 మంది పుట్టుకొస్తారు. అప్పటికన్నా తెలుస్తుందిరా నువ్వు ఎంత నీచ్ కమిన్ కుత్తేగానో. సినిమా చూడకుండా డైరెక్టర్ క్యాపబిలిటీ తెలియకుండా నువ్వు పోల్చి దింగుతావు. నీలాంటోడికి ఒక ఫ్యాన్ బేస్. మళ్ళీ నువ్వు చదువుకుంటున్నావా, యూఎస్లో పోయి కన్నడలో పోయి సంకలం మొట్టలు ఏమైనా చిక్తానో నాకు అర్థం కావట్లా. ఒరే బాబు బెల్లో, నీకు క్లియర్ ఓ మాట చెప్తాను నేను. సినిమాలు చూసి వచ్చి రివ్యూలు దెంగుతాను, అదే పెద్ద చిల్లర పని. బట్ స్టిల్ నువ్వు చేస్తాను. నీకు నచ్చిందా నచ్చలేదా? అరే కింద ఫాల్తు మాక్యాళ్ళు కామెంట్లు పెడతారు చిల్లర నా కొడుకులు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కామెంట్ పెట్టే ముందు ఎవడైనా సరే ఆలోచించండి ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడికి ఆ స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది ఆయన ఒపీనియన్ని బయట చెప్పడానికి. అయితే ఇప్పుడు నేను ఒక మనిషిని పాయింట్అవుట్ చేసి నేను బూతులకు తిడుతున్నాను, నేను ఏదో చేస్తున్నానంటే అది కూడా నా స్వేచ్ఛా స్వాతంత్రం అనుకోండి. మరి ఆ పర్సన్ని నువ్వు ఎందుకు తిడుతున్నావురా అని క్వశ్చన్ రేజ్ చేస్తే ఆడకే వస్తున్నా. ఈ ఒక్క పర్సన్ ఎంతమందికి జవాబుదారీ ఉంటాడో నాకు తెలియదురా. కానీ ఈ నా కొడుకు ఒక సినిమాకి జడ్జ్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్న చూసినావా, ఆ సినిమా వెనకాల కొన్ని వేల మంది లక్షల మంది కష్టం ఉంటుంది. మరి వీడు కాదా, వీడు చెయ్యట్లేదా బాడీ షేమింగ్ బయట? వాడు బయట యూట్యూబ్లోకి వచ్చి వాడు బాడీ షేమింగ్ చేస్తలేడా? ఇప్పుడు సినిమాని బాడీ షేమింగ్ చేస్తాడుగా వీడు. అరే సినిమా నచ్చిందా నచ్చలేదా అని చెప్పే ఒపీనియన్ ఉండొచ్చురా. అందరికీ ఉంది 100% ఉంది. అందరికీ బాగుంది బాగాలేదు, నాకు నచ్చలేదు, నాకెందుకో అంత రిలేట్ అవ్వలేదు, అక్కడ వరకు బాగుందిరా. కానీ మీరు చెప్పేది ఏంట్రా,
రివ్యూలు ఆరా మీరు చెప్పేది? జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారా? ఏమని అంటే చిల్లర పూకోలాగా వంటలతో పోలుస్తూ ఉంటారు సినిమా. ఒరే నేను అడుగుతున్నారా క్లియర్గా, మీకు గుద్దలు నమ్ముంటే ఆన్సర్ చెప్పండి. ఎవడు ఆన్సర్ చెప్పినా నేను ఓకే, నేను తీసుకుంటా. ఏమంటుర్రు? తిండి తిన్న తర్వాత ఒక రెస్టారెంట్ పోయి తిండి తింటే మనం డబ్బులు కడుతున్నప్పుడు అది బాలేదని చెప్పడానికి మనకు స్వతంత్రం 100% ఉంటుంది అని అంటాను. అరే సరే, రెస్టారెంట్ నడిపేటోళ్ళు కూడా కొన్ని వేల మంది లక్షల మంది కొన్ని కోట్లు పెట్టి పెడతారు. మరి వాడు క్వాలిటీ లెస్ ఫుడ్ ఇస్తుంటే మేము డబ్బులు పెట్టి తింటున్నప్పుడు బాలేదని చెప్పే రైట్ మాకు లేదా? చిల్లరగా ఉంది కంపారిజను ఫస్ట్ థింగ్. అండ్ రెండో విషయం ఏంటంటే, ఓ మాట చెప్తాను, తిండి వండుకున్న ఎవరో వండుతారు, తీసుకొచ్చి పెడతారు, తింటాను, డబ్బులకి తింటాను, బాగాలేదు, నచ్చలేదు. నువ్వు మళ్ళీ ఆ రెస్టారెంట్ని కానీ వాళ్ళని కానీ నమ్మవు కదా, నీతోనే పోతుంది కదా. నిన్ను ఎవడన్నా అడుగుతాడు, నిన్ను లేకపోతే నీ ఫ్రెండ్ ఇంకిద్దరు వచ్చి అరే నడరా ఆ రెస్టారెంట్ పోదామంటే నీకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్తావు, అరే బాబు నేను ఆ పోలానా రెస్టారెంట్ పోయినా ఆడ నాకు ఫుడ్ నచ్చలేదురా మరి అయ్యని అంటాడు. అందులో ఇంకొకటికి నచ్చొచ్చేమో రా, వాడు 10 సార్లు ఆడనే తిన్నాడేమో. నీకేం తెలుసురా మొడ్డ, నీకేం తెలుసురా? ఒకడు ఒక సినిమాని జడ్జి చేస్తున్నాడంటే వాడికి ప్రతి క్రాఫ్ట్ తెలవాల్సిన అవసరం ఉంది. పోనీ క్రాఫ్ట్ తెలియదు, ఆడియన్స్ పోల్ నుంచి జడ్జ్ చేస్తున్నా అనుకుందాము. ఆ జడ్జ్ చేసే విధానం లేదా? ఒకటి బాగాలేదు ముందర ప్లేట్లా పెట్టినప్పుడు బాగుంది బాగాలేదు అన్నావు, అయిపోయింది అక్కడికి. చాలా క్లియర్గా న్యూట్రల్గా అయిపోయింది అక్కడికి. కానీ అలా కాదు, ఉప్పు దింగింది, కారం దింగింది, మడ్డ దింగింది, మిర్చి ఎక్కువ వేశారు, ఇంత పెప్పర్ వేయాలి, గింత అల్లం వేయాలి, గింత వెల్లుల్లి వేయాలి అని మోతాదులో చెప్తున్నావు అంటే నువ్వు పెద్ద మాస్టర్ చెఫ్ అయి ఉండాలి. మరి రివ్యూలన్నీ అది ఎక్కుంది, ఇది తక్కువ ఉంది, ఇక్కడ లైట్ దింగాడు, కాళ్ళ సందుల్లో కెమెరా పెట్టాడు అని డిస్క్రిమినేట్ చేసి జడ్జి చేసి చెప్తున్నప్పుడు మీరు సినిమాల్లో ఎంత మాస్టర్స్ అనేది ఆడియన్స్కి తెలవాలి, మీ సబ్స్క్రైబర్కి తెలవాలి. మీరు అంత మొగోళ్ళ అంత తోపులా అనేది ఆడియన్స్కి తెలవాలి, మీ ఫాలోవర్లకు తెలవాలి. నిజంగా చెప్తున్నా మా అక్కెలోడే కాలారా, మీ రివ్యూలు చెప్పే లంజోట్లు అందరూ మీ ఫాలోవర్లు గనక, నేను చెప్తున్నా ఈ మాట రాసి పెట్టుకోండి, మీ ఫాలోవర్లు గనక 100 మీ కమెంట్లు పెట్టే ఫాలోవర్లు 50% జస్ట్ 50% మంది అన్నా ఒక షార్ట్ ఫిలిం తీయన్నా, అన్నా ఒక షార్ట్ ఫిలిం తీయన్నా అని మీకు ఒక 500 కమెంట్లు వస్తే 250 కమెంట్లు ఇదే కనుక ఉంటే లంజోడకల్లారా మీరు నెక్స్ట్ రివ్యూ కూడా చెప్పర్రా, ఉచ్చగా ఆరిపోతుంది మీకు, ప్యాంటులా ఉచ్చగా ఆరిపోతుంది మీకు. ఎందుకంటే మీకు తీసే గుద్దల దమ్ము ఉండదు కాబట్టి. ఒప్పుకోండి భ్యాంచద్, ఒప్పుకోండి, మీకు అంత గుద్దల దమ్ము ఉండదు. 100% ఉంటే చేసి చూపించరా మాక్యోడే, మేము డిసైడ్ చేసుకుంటాం. మీ ఆడియన్స్ చూస్తారు, నీ సబ్స్క్రైబర్లు నీ ఫాలోవర్లు చూస్తారు, నువ్వెంత మోగనవో అందరికి అర్థమవుతుంది. సినిమాని జడ్జ్ చేసేటప్పుడు ఉప్పు కారాల కింద అన్నీ తీసి పడేసి అన్నీ చెప్పేంత క్యాపబిలిటీ మీకు ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి మాకు కూడా తెలియాలి కదా. మరి మీరేం చెప్తానో మాకు తెలియాలి కదా. సింపుల్ అది. లాజిక్ ఇల్లాజికల్ ఎక్కడుందిరా పూకా చెప్పండి. బాగుంది బాగాలేదంటే ఎవరికి ఇబ్బంది లేదురా. కానీ అట్లా కాదు కదా, జడ్జి చేస్తాం బరాబర్. నేను జడ్జి చేస్తా, మీరు చెప్పేవన్నీ జడ్జి చేస్తా. నేను బొచ్చు బీక్కుంటే చూస్తా, బరాబర్ నేను జడ్జి చేస్తా అన్నీ. మీరు ఎన్ని సినిమాలకు రివ్యూలు చెప్తే అన్ని సినిమాలకి మీరు చెప్పే రివ్యూలు నేను కంపేర్ చేసి నేను జడ్జి చేస్తాను మిమ్మల్ని. మీకు దమ్ముంటే ఏమన్నా తీసి చూపించండి, మీకున్న నాలెడ్జ్ ఏంటో మీ సబ్స్క్రైబర్లకు చెప్పండి, జనాలకు చెప్పండి. మేము మీ గురించి ఆలోచిస్తాం. మీ దిక్కు బుర్ర పెట్టి అరే రే వీడికి ఇంత టాలెంట్ ఉంది, వీనికి ఇంత నాలెడ్జ్ ఉంది, వీడు చెప్పే రివ్యూస్ కరెక్టేరా, వీడిని నమ్మొచ్చు మనం, వీడు తీస్మార్క్ అనే వీడు జడ్జ్ చేయడంలో తప్పు లేదురా అని మేము డిసైడ్ అవుతాం. అప్పుడు అరే బోర్బెల్ భయ్యా నీకు ఒకటే చెప్తాను, నేను అవతల ఎవరున్నారు వాళ్ళ క్యాపబిలిటీలు తెలుసుకోకుండా, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నోటికి వచ్చినట్టు ఊరకొక్కలా బాగా తలుచుకుంటే మేము నీకంటే ఊరకొక్కన అయిపోతాం. మరి చెప్తున్నాను, నన్ను నేను తిట్టుకుంటా. నువ్వు ఊరకొక్క అయితే నేను డబుల్ ఊరకొక్క అయిపోతా. మరి నీ ఇష్టం, నువ్వు కరుస్తా అంటే నేను రక్కి పడేస్తా. ఇట్లనే ఉంటుంది మరి నాతోనైతే ఇట్లనే ఉంటుంది స్టోరీ అంతా. నువ్వు మంచిగా ఒక చిల్లర కామెంట్ అయితే పాస్ చేసినావు, దానికి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాగశ్విన్ సార్ క్యాపబిలిటీ తెలియాలంటే ఈ హౌలగాడిని 4 చెప్పులతో కొట్టి తీసుకెళ్ళి మహానటి చూపించాలా. అప్పటికి ఇలా అత్వరగానికి ఇలాంటి ఎమోషనల్ డ్రామాలు ఏం అర్థమైతే ఈ పిచ్చకుంట్లోడికి అని అనిపించింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 ద వరల్డ్ ఆఫ్ కల్కి నిన్న ఒకటి ఈరోజు ఒకటి నాగశ్విన్ సారే స్వయంగా ఆయన చెప్పుకుంటూ రిలీజ్ చేసిండు. పోయి విను, 4 నిమిషాలు ఉంది. ఆయన చేసిన వరల్డ్ బిల్డింగ్కి
మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, తెలుగు ఆడియన్స్ మేమందరం. నీ హాలీవుడ్ మొట్ట మరి నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. వెళ్ళి ఒకసారి చూడరా, పనికి మళ్ళం ఉండా. నీకు దాంట్లో ఏమైనా అర్థమైతే ఓకే, అర్థమైనా కాకపోయినా నువ్వు రివ్యూలు చేయకరా. దట్ ఈస్ వాట్ వీ ఫీల్. అది మ్యాటర్ అది. సో నీకు నాగార్జున సారే డైరెక్ట్గా ఆ దేవుడి దయ వల్ల నాగార్జున సారే ఆ కల్కికి సంబంధించిన వర్డ్ బిల్డింగ్ ఏందనేది అది ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పిండు, ఆయన విజన్ ఏందనేది మా తెలుగు ఆడియన్స్ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నీలాంటి కుక్కలు అవి చూస్తే కొంచెం అన్నా ఇంగితం పుడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను. అండ్ నిన్న మూవీస్ మ్యాటర్స్ గురించి ఓ వీడియో చేశా. ఎందుకో ఆయన సైడ్ బాగా జనాలందరూ బాగా, అంటే ఆయన రివ్యూలు చూసే వాళ్ళందరూ బాగా పాజిటివ్గా ఉన్నారని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే కింద కామెంట్లు అట్లా వచ్చినాయి అనమాట. సో వాళ్ళు చేసిన కమెంట్లు నేను ఆల్రెడీ బిఫోర్ ఇంతకుముందు నుంచి చూస్తున్న కమెంట్లే. నా 100 మిగులుతుంది, నా 150 మిగులుతుంది, నా 200 మిగులుతుంది. ఆయన జెన్యూన్గా చెప్తాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఛానల్ స్టార్ట్ చేసిండు. ఆ 3 ఏళ్ల కింద స్టార్టింగ్లో ఆయన ఛానల్లో ఆయన చెప్పిన రివ్యూలు ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ చెప్పినా ఎంత న్యూట్రల్గా చెప్పాడు, ఎంత పద్ధతిగా చెప్పాడో మీరు వెళ్ళి చూడండి. చెప్తున్నా, ఆయన సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నా నేను, 3 ఏళ్ల కింద ఆయన ఎలా చెప్పాడు రివ్యూ, ప్రతి సినిమాకి చూడండి రివ్యూ ఎలా చెప్పాడు. ఇన్ కేస్ నెగిటివ్స్ ఉన్నాయనుకో, ఆ నెగిటివ్స్ని ఎంత పద్ధతిగా చెప్పాడు, ఎంత క్లీన్గా చెప్పాడు అనేది మీరు చూడండి 3 ఏళ్ల కింద. మరి ఇప్పుడు మొన్న రీసెంట్గా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ జనాలకు నచ్చలేదు, అంత పక్కన పెట్టండి, నచ్చలేదో పక్కన పెట్టండి. కన్నప్ప అనే టీజర్ని ఆయన జడ్జ్ చేసిన విధానం చూడండి ఒకసారి. నాకు కూడా బిఫోర్ వన్ ఆఫ్ ద ఒకళ్ళు కామెంట్ పెడితే వెళ్ళి ఒకసారి కన్నప్ప టీజర్ రివ్యూ చూసా. అంత జడ్జిమెంటా, గోల్ఫ్ కోటా నాకు తెలీదు భయ్యా. నిజంగా ఈ రేంజ్లో సినిమా కూడా రిలీజ్ అవ్వలేదురా, అది ట్రైలర్ కూడా రాలేదురా కనీసం. నీకు టీజర్లో అంత ఏం కనిపించిందిరా, అంతేం అర్థమైపోయిందిరా? మేధావులారా మీరు, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్ ఆరా మీరు అందరూ. నాకు నిజంగా అర్థం కావట్లేదు. దేవుడికి పుట్టారు అయ్యి డైరెక్ట్గా వెళ్ళి మీకు అన్నీ తెలిసిపోతాయి ఆ ముందే. అది నచ్చలేదు నచ్చింది అది సరిపోతుంది కదరా. గోల్ఫ్ కోట్ వాడు గుద్దలో పెట్టుకున్నాడు, నెత్తిలో పెట్టుకున్నాడు, ఎందుకురా ఇదంతా? ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? మళ్ళీ మేము అదే డిస్క్రిమినేషన్ మీ మీద పడి చేస్తారేమో మీకు గుద్ద నొప్పి వచ్చేస్తుంది. అందరికీ ఈక్వాలిటీ ఉండాలి కదా భయ్యా. నీ వాడినంటే వాళ్ళకి నొప్పి వస్తుంది, మరి మేమన్నప్పుడు కూడా మీకు నొప్పి రావాలి కదా మరి. అంతేగా, ఇద్దరికి నొప్పి రావాలి, లేకపోతే ఎవరికి నొప్పి రాకూడదు. మీరన్న మానేయండి, వాళ్ళన్న ఏదో ఒకటి జరుగుతుంది కదా భయ్యా. తెలివితో నడుచుకోండి కొద్దిగా. ఒకటే విషయం చెప్తున్నా, 2-3 ఫాల్తుగాలు కూడా మాట్లాడుతుర్రు భయ్యా. వాళ్ళ వ్యూస్, వాళ్ళ రివ్యూస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం, మనల్ని ఏం చూడమనట్లేదు కదా. మనం మొటజీకి అడుగుతురా సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకు అడుగుతురు సబ్స్క్రైబ్ చేయమని? అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడు వీడియోలు వస్తే చూద్దామనే కదా. అడగొద్దని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగొద్దని చెప్పు మొట వాళ్ళని. ఎందుకు అడుగుతురు మరి? లాజిక్ ఉంటే మాట్లాడండి, దానికి సమాధానం ఇస్తా. పిచ్చకుండా ఇల్లాజికల్ క్వశ్చన్లు అడిగితే నాకు మండుతుంది, నా భాష ఇట్టనే వస్తుంది. నేనైతే ఫిల్టర్ పెట్టుకోను, అది మ్యాటర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నా వీడియో మీకు నిజంగా నచ్చితే, మీరు కనుక నిజంగా సినిమా లవర్స్ అయితే, నేను చెప్పిన దాంట్లో ఒక్కొక్కడు అంటాడు, ఏమంటానంటే నువ్వేదో చిల్లర టాక్టిక్ ప్లే చేస్తున్నావు, ఇట్లా బూతులు తిట్టేసి నీకు ఏదో బూతులు తిడితే ఫాలోవర్ పెరగర్రా. అది అనే రిపుగ్గాలకు నేను ఒక ఆన్సర్ చెప్తాను. బూతులు తిడితే ఫాలోవర్ పెరగర్రా. బూతులు తిట్టినా అది నా ఎమోషన్ నుంచి వస్తుంది. బూతులు అనేవి నేను తెలంగాణ ఉండి నాకు గుద్దలా కాలిపోతే, నాకు మండిపోతే నాకు ఇట్టనే వస్తుంది, నా భాష ఇట్టనే వస్తుంది. నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంటేనే నన్ను ఎవరన్నా ఫాలో అవుతారు భయ్యా. మినిమం కామన్ సెన్స్ పెట్టుంటారు. ఆ బూతులు దీన్ని ఎంజాయ్ చేసేటోళ్ళు తిడితే నేనేం కామెడీగా తిట్టట్లే కదా, సీరియస్గా నాకు ఎమోషనల్ కోపం వస్తేనే నేను అంటున్నా. అది ఎవ్వడు ఎంజాయ్ చేయడు. నేను మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంటేనే నన్ను ఫాలో చేస్తారు. నేను చెప్పిన దాంట్లో నిజం ఉండి జనాలు నన్ను ఏదో విధంగా నమ్మగలిగితేనే నన్ను ఫాలో చేస్తారు. ఉత్తపుణ్యానికి అవ్వరు కదా ఏది కూడా.